కమిషన్ పై ఎదురు దాడి చేయడం ఏంది, హైకోర్టుకు ఎందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. పాపం కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాత్రం ఇంతవరకు ఆయనే పాపం అధికారంలో తీసుకురావడానికి ఆయన యొక్క హస్తం చాలా పెద్ద ఎత్తున ఉంది. కానీ ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక్క మాట అన్నాడని చెప్పేసి ఈరోజు ఆయనకు పదవి ఇవ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. నిజంగా చాలా దుర్మార్గం. మాల సామాజిక వర్గం ఇప్పటికైనా కానీ తేరుకోవాలి. మీకు మాల మహానాడు సంబంధించినటువంటి మీ యొక్క ఫౌండరే కదా, మీ యొక్క యోగక్షేమాలు చూసుకున్నటువంటి పర్సనే కదా, మీ నాయకుడే కదా. ఈరోజు మీ నాయకుడికి అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఇంకా కూడా నోరు మీదకు పోవడం, మాల మహానాడు సంబంధించినటువంటి వాళ్ళు కానీ మాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ మీరందరూ కూడా రోడ్లు ఎక్కండి. అద్దంకి దయాకర్ మామూలు వ్యక్తి కాదు, ఉద్యమంలో ఉన్నాడు. ఉద్యమం తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా కీలక పాత్ర పోషించుడు. అనేకమైన సామాజిక ఉద్యమాలకు ఈరోజు నాయకత్వం వహించినటువంటి గొప్ప నేతగా మనం చెప్పు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, మాల మహానాడు సంబంధించిన ఉద్యమాల్లో ఉన్నాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఉద్యమాల్లో కూడా ఈరోజు ప్రజా పోరాటాలు కూడా ఆయన చాలా స్పష్టంగా ఆయన పనితీరు ఉంది వాస్తవంగా. సో ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ చేయలేనటువంటి పనిని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నుగా అనేక అవరోధాలు వచ్చినప్పుడు కూడా ఆయన కలిసి ఉన్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ గొంతుకుగానే పనిచేస్తా ఉన్నాడు ఇప్పటికి కూడా. పదవి ఇవ్వకపోయినప్పుడు కూడా ఇప్పటికి కూడా అదే విధమైన పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కానీ తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం ఆయనకు సపోర్ట్గా ఉంటున్నాం. కానీ ముఖ్యంగా మాల మహానాడు సంబంధించిన వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కండి. మరి అద్దంకి దయాకర్కు ఈరోజు మేము అనుకున్నా ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన మంత్రి అవుతాడని మేము అనుకున్నాం. కానీ ఈరోజు ఆయనను కనీసం ఒక కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వకుండా, ఆయనకి ఇలాంటి పదవి ఇవ్వకుండా ఈరోజు కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకుంటున్నారు అనేటువంటి దాంట్లో మాకు స్పష్టమైనటువంటి సమాచారం అయితే ఉంది. మరి దానికి ఇంకా మీరు ముందు కదిలితే బాగుంటుంది. ఇగో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ వరుతుడు ఆర్డర్ పెట్టిన 6 ఏళ్లకు ఫ్లిప్కార్ట్ నుంచి ఫోన్ కంగుతున్న కస్టమర్ అంట. 6 ఏళ్ళకి